ఎవ్రీవన్, నమస్తే. వెల్కమ్ టు ఉమెన్స్ టీవీ. నేను కళ్యాణి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్లను కూడా యాక్టివేట్ చేయండి. మనందరికీ తెలిసిన ఈ జిల్లేడు మొక్క గురించి, దాని ప్రత్యేకత ఏంటో, దానిలో ఇదిగో తెల్లని ఈ పాల వంటి ద్రవం యొక్క ప్రత్యేకత ఏమిటో, దానిలో ఉన్న లాభాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. జిల్లేడు మొక్క అనేది మనందరం చూసిన మొక్కే, మనందరికీ తెలిసినదే. ఇది ఒక గుబురు మొక్క. ఆయుర్వేదంలో దీనిని మెడిసిన్ ప్లాంట్ అంటారు. దీనిలో 3 రకాల జాతులున్నాయి: ఎర్ర జిల్లేడు, తెల్ల జిల్లేడు, రాజు జిల్లేడు. ఈ చెట్టు నిండా మనకి ఈ తెల్లని పాల వంటి ద్రవమే కనిపిస్తుంది. దీన్ని లేటెక్స్ అంటారు. ఈ పాల వంటి ఈ ద్రవం కీళ్ల నొప్పులకి, మడమ నొప్పికి, పాము కాటికి, కుక్క కాటికి, తేలు కాటికి, విషానికి విరుగుడుగా కూడా పనిచేస్తుంది. కుక్క కరిచినప్పుడైతే అప్పుడు పెద్దవారు ఆ విషం అనేది పైకి శరీరానికి వ్యాపించకుండా ఆ కరిచిన చోటనే ఇదిగోండి కనిపిస్తుంది కదా, దీనిని కుక్క కరిచిన ఆ ప్రదేశంలో ఇలా అద్దారంటే ఆ విషానికి విరుగుడుగా ఇది పనిచేస్తుందంట. ఇంకా ఎప్పుడైనా సరే పాదములలో ముళ్ళు గుచ్చుకున్నప్పుడు ఆ ముళ్ళును తీయడానికి ప్రయత్నించినప్పుడు అది కనిపించకపోతే ఆ ప్రదేశంలో ఈ పాలను కొంచెం అద్దితే ఆ ముళ్ళు అనేది బయటికి వచ్చి మనకి కనిపిస్తుందంట. దానితో ఈజీగా తీసుకోవడానికి అయిపోతుంది. ఇది ఎలా తెలిసిందంటే, అప్పుడు వ్యవసాయం చేసుకునే రైతులైతే పొలాల్లో ముళ్ళు గుచ్చుకునేటప్పుడు వెంటనే ఈ పాలను అద్దితే అది బయటికి కనిపిస్తే వెంటనే తీసేసేవారంట. ఇంకా ఈ పాలను జున్ను పాలు తయారు చేసుకునేటప్పుడు ఆ పాలలో ఉండే శేషం పోయి జున్ను గట్టిగా చక్కగా రావడానికి 2 అంటే ఎక్కువ కాదు, 2 అంటే 2 చుక్కలు ఆ జున్ను పాలలో వేసి జున్ను తయారు చేసుకోవడానికి కూడా పెద్దవారు వాడేవారు. ఈ పాలు అయితే కంటికి మాత్రం అస్సలు తగలనే కూడదు. ఈ పాలు అనేవి కంటికి తగిలితే కంటి చూపు పోయే ప్రమాదం ఉంది కనుక దీనిని వాడేటప్పుడు జాగ్రత్తగా వాడండి. జిల్లేడు మొక్క యొక్క పైన ఈ పువ్వులులా మనకు కనిపిస్తుంది కదా, దీనితో మడమ నొప్పిని ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇదిగోండి, ఈ పువ్వులు వంటిది ఇలా తీసి ఒక రాయితో కానీ దేంతో కానీ కొద్దిగా గుండగా ఇలా కొట్టేయండి. మరీ పేస్ట్ చేయవలసిన అవసరం లేదు, కానీ కొద్దిగా ఇలా గుండగా కొట్టేసి దానిని ఈ జిల్లేడు యొక్క ఆకులోనే ఇదిగోండి ఇలా వేసి కాస్త పసుపును వేసుకొని ఈ రెండింటిని బాగా ఇలా కలిపి ఎక్కడైతే మడమ నొప్పి పుడుతుందో ఆ ప్రదేశంలో ఈ ఆకుని ఇలా ఉంచి చుట్టూ కూడా చిన్న దారంతో ఇలా చుట్టేయండి. అంటే మీకు తెలియడానికి ఇది చూపిస్తున్నాను. ఒకవేళ ఇంకా ఇది ఊడిపోతుంది అన్న అనుమానం మీకుంటే ఒక చిన్న కాటన్ క్లాత్ కూడా దీనిపైన పెట్టి ఇలా దారంతో చుట్టేశారంటే ఇంకా ఊడకుండా అలా ఉంటుంది. ఇలా ఎక్కువ అవసరం లేదు, 2 రోజులు చేస్తే చాలండి. మడిమ నొప్పి అనేది వెంటనే తగ్గిపోతుంది. జిల్లేడు యొక్క శాస్త్రీయ నామం కెరాట్రోపస్ జైగార్షియా. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రేపటి ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. హ్యావ్ ఎ నైస్ డే.